నమస్తే, మనం ఇక్కడ బస్ భవన్ దగ్గర ఉన్నాము. ఏబీవీపీ బస్ భవన్ ముట్టడించడానికి కార్యక్రమం తీసుకుంది. ఎందుకంటే బస్ పాసుల రేట్లు ఏదైతే స్టూడెంట్స్ తీసుకున్నటువంటి బస్ పాసులు కావచ్చు అవి రేట్లు పెంచడం జరిగింది. ఇదేదైతే ఫ్రీ బస్సు మహిళలకు ఇచ్చుకుంటూ ఇక్కడ విద్యార్థులపైన భారం పడే విధంగా ఈ బస్ పాసులు పెంచారని చెప్పేసి ఈరోజు ముట్టడికి అయితే ఏబీవీపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతోటి, ఏబీవీపీ నాయకులతో. పెద్ద ఎత్తున అసలు 150 మంది 200 మంది దాకా ఏబీవీపీ కార్యకర్తలు అయితే వస్తున్నది మనం చూస్తూ ఉన్న దృశ్యాలను. వారితో పాటు పృథ్వీ ఏమంటారు? ఈరోజు బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో బస్ పాస్ ముట్టడించడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క ఆర్టీసీ అధికారులు పేద విద్యార్థులని చదువుకు దూరం చేసే కుట్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. వెంటనే బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలి అని మాట్లాడతాం. చెప్పండి. ఈరోజు తెలంగాణ పృథ్వీ నా పేరు, ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ముట్టడించడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్లు రాక ఒక పక్కన విద్యార్థులు గోసపడుతుంటే, అదే విద్యార్థుల మీద బస్ పాస్ ఛార్జీలతోటి ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు, భారాన్ని మోపడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ యొక్క విద్యార్థులకి గూది బండలాగా మారుతూ పేద మధ్యతరగతి విద్యార్థులని విద్యకు దూరం చేసిన కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు విద్యార్థులు, పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రయాణిస్తూ తమ యొక్క పాఠశాలలకు, కళాశాలకు వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సుల యొక్క బస్ పాస్ ఛార్జీలు పెంచడము సిగ్గుమాలిన చర్యగా ఏబీవీపీ అభివర్ణిస్తూ ఉంది. మీరు ఒక్కసారి మీడియా మిత్రులు చూడొచ్చు, హైదరాబాద్లో విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఫుట్బోర్డు మీద నిల్చుంటూ ప్రయాణం చేస్తూ ఎప్పుడు కింద పడుతారో తెలియదు. వాళ్ళ యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఈరోజు కళాశాలలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు ఈరోజు వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వానికి అట్లా వెళ్తున్నా కూడా కనికరం లేకుండా ఫుట్బోర్డు ప్రయాణానికి ఈరోజు బస్ పాస్ ఛార్జీలు పెంచడము చాలా సిగ్గుమాలిన చర్య. మేము ఒకటే అనుకుంటా ఉన్నాం, వీరు ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ పథకం యొక్క నష్టాన్ని భర్తీ చేయడానికే మాలాంటి పేద మధ్యతరగతి విద్యార్థుల మీద భారం మోపుతారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మీకు అంత విద్యాశాఖ మీద అంత చిత్తశుద్ధి ఉంటే మొదటగా విద్యాశాఖ మంత్రిని నియమించండి, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేయండి. ఇవన్నీ కాక కేవలం విద్యార్థులని ఉన్నత విద్యకు దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మొన్నటికి మొన్న సజ్జనార్ గారికి ఏబీవీపీ ప్రతినిధి బృందం సంప్రదించి ఒక బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు, సజ్జనార్ గారి నుంచి ఎటువంటి ఆన్సర్ రాలేదు. మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, సజ్జనార్ గారు బయటికి రావాలి, మాకు సమాధానం చెప్పాలి. మేము ఇచ్చినటువంటి వినతి పత్రం పైన ఏం డెసిషన్ తీసుకున్నారో, ఏం నిర్ణయం తీసుకున్నారో విద్యార్థులందరికీ కూడా ఇక్కడికి వచ్చి చెప్పాలి. సజ్జనార్ గారు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి లేచేది లేదు, మేము కదిలేదు లేదు. రాబోయే రోజుల్లో బస్ పాస్ ఛార్జీలు తగ్గించకుండే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఖబర్దార్ ప్రభుత్వ అధికారులారా. ఇక్కడ ఓన్లీ జెంట్స్ కు మాత్రమే బస్ ఛార్జీలు పెరిగినాయి కదా, మహిళలకు ఉచితంగానే ఉంది కదా. ఇక్కడ ఈరోజు విద్యార్థులని మహిళలు పురుషులుగా చూడకండి దయచేసి. విద్యార్థులందరూ కూడా విద్యార్థులని మహిళలు పురుషులుగా చూడడం కరెక్ట్ కాదు. విద్యార్థులందరూ ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు ఉంటే అబ్బాయిలందరూ కూడా ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే హామీ ఇచ్చారో ఫ్రీ బస్ హామీకి అనుగుణంగా బస్సులు పెంచాలి. బస్సులు పెంచిర్రా మరి?
మీరు చూస్తే దిల్సుఖ్నగర్ కావచ్చు, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కావచ్చు, ఇటువంటి రద్దీ ఏరియాలో విద్యార్థులు చదువుకునే ఏరియాలో ఈరోజు ఫుట్ బోర్డు మీద ఒక్క బస్సు వస్తే ఒక్క బస్సులో 60 మంది ఎక్కాల్సిన బస్సులో 120 మంది ఎక్కుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆర్టీఓ అధికారులకి, ఆర్టీఓ అధికారులు సామాన్య ప్రజలు బండి మీద ముగ్గురు వెళ్తే ఈరోజు ఫైన్ వేస్తూ ఉన్నారు. కానీ ఆర్టీసీ బస్సులలో 60-50 కెపాసిటీ ఉన్న బస్సులలో 120-130 మందిని ఎక్కించి ఈరోజు గొర్రెలని గుచ్చినట్టు గొర్రెలను తోలినట్టు ఈరోజు తోలుతూ పేద ప్రజల యొక్క ప్రాణాలు యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఫ్రీ బస్ ఇచ్చిర్రు, ఫ్రీ బస్కి అనుగుణంగా బస్సులు పెంచాలి. అయితే విద్యార్థులు ఈరోజు చాలామంది అమ్మాయిలు బస్సులలో ప్లేస్ లేక ఈరోజు కాలేకి వెళ్ళడం మానేసి అమ్మాయిలు చెప్తా ఉన్నారు, మేము ఫ్రీ బస్ అడగలేదు, ఫ్రీ బస్ కారణంగా మాకు బస్సు ఆ యొక్క బస్సులలో ప్రయాణించడం మా వల్ల కాక ఈరోజు కాలేజీకి వెళ్ళడం అని చెప్పేసి అమ్మాయిలు ఈరోజు గోసపడతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులుగా చూడండి, విద్యార్థులు పెంచినటువంటి బస్ ఛార్జీలని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా తగ్గించాల్సిందే. ఒకవేళ తగ్గించకపోతే ప్రభుత్వ అధికారుల యొక్క మెడలు వంచి తగ్గించేటువంటి సత్తా ఏబీపీకి ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలను పెంచాలి. యథావిధంగా అయితే పాత బస్ పాస్ ఛార్జీలు ఉన్నాయో అవిని కొనసాగించాలి. అని వేరే మాట్లాడతారు. పేరు ఝాన్సీ, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20% పైగా ఫీజులు పెంచి పేద ప్రజలపైన మరియు ముఖ్యంగా విద్యార్థులపైన అధిక భారాన్ని మోపుతూ పేద విద్యార్థులు ఈరోజు విద్యను దూరం చేసే కుట్ర పన్నుతా ఉంది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక పక్క మహిళలకు ఉచిత బస్సులు అంటూ మహిళలను అగౌరవపరిచే విధంగా ఒక్క బస్సులో కెపాసిటీకి మించి ఈరోజు గుంపులుగా ప్రయాణిస్తూ ఉంటే బస్సులు పెంచకుండా ఆ విధంగా మహిళలను ఈ విధంగా సామాన్య ప్రజలందరినీ కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఏదైతే పేద విద్యార్థులకు అధిక భారంగా మారినటువంటి ఈ యొక్క ఫీజుల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తుందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వాటిపైన స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు. మీకు చేతనైతే విద్యా వ్యవస్థ మీద మీకు సోయి ఉంటే విద్యాశాఖ మంత్రిని నియమించండి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయండి. అక్రమంగా దోపిడీలు చేస్తున్న కళాశాలలపైన చర్యలు తీసుకోవండి. అంతేగాని రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడ్డదని చెప్పుకుంటూ ఈ విధంగా పేద విద్యార్థులపైన సామాన్య ప్రజలపైన ఛార్జీల పెంపు మోతను వేస్తే మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకో. ఖబర్దార్ ప్రభుత్వమా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. 18 సంవత్సరాలు దాటిన మహిళలకి రేవంత్ సర్కార్ ఉచిత బస్సుని ప్రవేశపెట్టింది. దీంట్లో విద్యార్థులు కూడా వస్తుంటారు. ఇక్కడ విద్యార్థులు అన్నప్పుడు విద్యార్థులుగానే చూడాలి మనం, మహిళల పురుషుల అన్నది కాదు. ఇక్కడ ఫ్రీ బస్సులు పెట్టినామంటున్నారు కానీ దానికి అనుగుణంగా బస్సులు పెంచిరా, ఎందుకు పెంచలేదు? మీకు చేత కాకపోతే ఫ్రీ బస్సును ఎందుకు ప్రకటించి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు? ఇవాళ ఒక ఉద్యోగి కానీ ఒక స్టూడెంట్ కానీ మేము టికెట్ చెల్లించి కూడా బస్సు ప్రయాణం చేద్దామంటే సరైనటువంటి సమయానికి కానీ బస్సులు దొరకనటువంటి పరిస్థితి. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఒక మహిళగా ఉన్నారు, మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏంటి చెప్పండి, ప్రధానంగా బస్సుల విషయాలు. అసలు బస్సులు చాలా తక్కువ, ఉన్న బస్సులో కూడా వెళ్ళాలంటే ఫుట్ బోర్డ్, అమ్మాయిలు కూడా ఈరోజు ఫుట్ బోర్డ్ పైన నిలబడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అసలు ఇలా చదువు సంగతి పక్కన పెడితే ప్రాణాలతో విద్యార్థి తిరిగి వస్తాడా లేదన్న పరిస్థితిలో ఇవాళ తల్లిదండ్రుల భయాందోళనలకు గురై ఉన్నారు. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. పరిషత్ ఆధ్వర్యంలో శాంతియుతంగా బస్ బంధాన ధర్నా చేస్తుంటే ఈరోజు పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ విద్యార్థులను నిర్బంధం చేయడాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. దాదాపు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలు పెంచిరని, ఇప్పటికే స్కాలర్షిప్ రాక ఫీజు రియంబర్స్మెంట్ లేక పేద విద్యార్థులు చదువు దూరం అవుతున్న క్రమంలో దాదాపు 20% బస్ పాస్ ఫీజులు పెంచడాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. దాదాపు నెలకు 400 ఉన్న బస్ పాస్ ని 600 రూపాయల దాకా చేసి ఈరోజు పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలో యొక్క ఉన్నతాధికారులు కావచ్చు, సంఘాలు కావచ్చు దీనిలో పాత్ర వహిస్తుండు. ఇప్పటికైనా బస్ పాసులు తగ్గించి పేద విద్యార్థులకు బస్సులు నిలవాలని ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఏబీవీపీకి సంబంధించినటువంటి ఏం చెప్తావు? ఎండకు వచ్చేసి బస్ పాస్ ప్రయాణిస్తున్నటువంటి ఆర్టీసీ బస్సులలో ఏబీ
చెప్పేసి పాషా పాషా నువ్వు నన్ను కూడా ఎగి చూడు. బస్ పాసులు పెంచి లేవురా ఇలాంటి ఏరియాలలో ఎంతో మంది కింద పడి ప్రాణాలను లెక్క చేయకుండా బస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి నాయకులు ఈడ్చుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ విద్యార్థులను కూడా అరెస్ట్ చేసి పిఎస్ కి తరలిస్తున్నారు. ఇటు ఏదైతే బస్ పాస్ ఛార్జీలు ఎందుకంటే మొత్తం విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేసి బస్సు చూడొచ్చు మొత్తం కూడా తీవ్ర వాళ్ళ జరుపు వాళ్ళని జరుపు ఏబీపీ ఝాన్సీని అరెస్ట్ తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. విద్యార్థుల పైన పోలీసుల జూదం నశించాలి. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థుల పైన పోలీసుల జూదం నిర్బంధాన్ని గురి చేసి ఈరోజు పేద విద్యార్థులను ఎక్కడక్కడ ఇప్పటికే ఫ్రీ బస్సుల వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే ఈరోజు సరిగ్గా స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ చేసే సమయానికి బస్ పాస్ ఫీజులు పెంచి విద్యార్థులకు విద్య దూరం చేసే ప్రక్రియలో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. చదువుకోవాలని చెప్పి ఒక విద్యార్థి మధ్య ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుతుంటే ఆ విద్యార్థులకు విద్యను చూసే దూరం చేసే ప్రక్రియలో ఇక్కడ చూడొచ్చు కుక్కలు ఇచ్చినట్టు ఇడుస్తుంది. పోలీసు వాళ్ళకి అర్థం కాదు. పేరుతో
పేరుతో ఒక ఆర్టీసీ ఫీజుల పేరుతో ఆర్టీసీని భర్తీ చేయాలని ఒక ఆలోచన ఈ యొక్క ప్రభుత్వం చేస్తూ ఉంది. విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఫీజులు పెంచడం కాదు, ఉన్న ఫీజుల పైన ఆలోచన చేయాలి. ఆర్టీసీ భారాన్ని విద్యార్థుల పైన మోపడం విద్యార్థి పరిషత్ వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోరాడని విద్యార్థులు, అదే విద్యార్థుల కోసం ఇలాంటి ఉద్యమానికైనా కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అది తీసుకోండి సార్, ఫస్ట్ అది తీసుకోవచ్చు, తర్వాత మనం కూడా తీసుకోవచ్చు. పోయిచ్చారు ఇదైతే పోలీసు వాళ్ళ ఒక మొండి వైఖరి మనము ఖండిస్తున్నాము. ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులని చలో సార్ ఇదైతే బస్ పాస్ ఛార్జీలు వెంటనే తగ్గించబోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇదే విధంగా రేపు పొద్దున మరో యుద్ధాన్ని తీసుకొస్తుంది. దాన్ని తట్టుకునే ఒక తమ్ము ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదైతే వెంటనే కఠినమైన ఫీజు రైట్ చూస్తూ ఉన్నాము. పోలీసులు అయితే విచ్చలవిడిగా వాళ్ళను తీసుకుపోయి కార్యకర్తలను అసలు ఎలాంటి చూడకుండా వాళ్ళు తీసుకుపోయి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అంటే వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు, నిజంగా మీరు ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నారు కదా, ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నప్పుడు అది ఫ్రీ ఇచ్చినప్పుడు మరి విద్యార్థుల పైన ఎందుకు పెంచాలి ఛార్జీలు? బస్ పాస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏముంది? బస్సును వాడేది పేద విద్యార్థులు, వాళ్ళే ఉపయోగిస్తారు. వాళ్ళకి ఒకవేళ డబ్బులు ఉంటే బస్సు అసలు ఉపయోగించరు. అది కూడా చాలా తక్కువ మంది. ఆ ఉద్దేశం ఏంది? ఫ్రీ బస్ పాస్ ఇచ్చడానికి ఉద్దేశం ఏంది గవర్నమెంటు? పేద విద్యార్థుల కోసం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళడానికి కదా. ఆ ఉద్దేశాన్నే ఇప్పుడు గండిగొట్టే ప్రభుత్వం చేస్తుంది కదా. దీని అంతటి కారణం ఫ్రీ బస్సు. మరి ఫ్రీ బస్సు మీరు సంక్షేమ పథకం కదా అది ఇస్తున్నప్పుడు మరి ఇక్కడ ఈ సంక్షేమ పథకానికి ఎందుకు మొండిచేయి చూపిస్తూ ఉన్నారు? ఇలాంటి అన్నిటికీ ఆలోచించాలి. విద్యార్థుల మీద ఎఫెక్ట్ కాకుండా ఇప్పటికే మీరు స్కాలర్షిప్లు ఇయ్యరు, ఫీజు రీయింబర్స్మెంట్లు ఇయ్యరు, ఇయ్యరు. ఈయనప్పుడు మరి ఈ యొక్క ఇప్పుడు ఛార్జెస్ పెడితే వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు? ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ పైనే కదా ఒత్తిడి జరిగేది. వాళ్ళ పేరెంట్స్ పైనే కదా మళ్ళీ ఒత్తిడి, వాళ్ళే ఇవ్వాలి కదా డబ్బులు. మళ్ళీ ఏ విధంగా మీరు ఎట్లా చేసినా ఎక్కడి నుంచి వచ్చినా మళ్ళీ పేద ప్రజలపైనే ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ బస్సులు ఎవరు ఉపయోగించరు, పేద ప్రజలు ఉపయోగిస్తారు. డబ్బున్న వాళ్ళు కారా లేకపోతే కాలేజీ బస్సులో వాడుతూ ఉంటారు. ఇవి ఉపయోగించేది పేద విద్యార్థులే. సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి, దాన్ని బట్టి డిసిషన్లు తీసుకోవాలి. మరి ఎవరు తీసుకున్నారు? సజ్జనార్ తీసుకున్నా లేకపోతే ప్రభుత్వం నుంచే వీళ్ళకు ఆదేశాలు వచ్చినాయా? ఎందుకని పెంచాల్సి వచ్చింది? కనీసం ఒకటి బయటకు పెట్టండి. మీరు అసలు ఫ్రీ బస్ ఇస్తూ అసలు ఎన్ని డబ్బులు ఆర్టీసీకి చెల్లిస్తున్నారో ఆ లెక్క లేదు. అది ఇస్తున్నారా లేదా అది లెక్క ఉండదు. సో ప్రభుత్వం దీనిపైన మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తుందో చూడాల్సి ఉంది ప్రభుత్వం. కెమెరాన్ పాషతో అక్షిత్, హైదరాబాద్.